లిక్కర్ మార్ట్ షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ బేగంపేటలోని హార్మోని ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ వాసులు ఆందోళన నిర్వహించారు. కాలనీలోని మద్యం దుకాణాన్ని మరో చోటికి తరలించాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టారు. కాలనీ వాసుల శాంతియుత నిరసనకు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ మద్దతు తెలిపి ప్లకార్డులు ప్రదర్శించారు. మద్యం దుకాణం వారితో కలిసి నినాదాలు చేశారు. లిక్కర్ షాపుల మూలంగా మహిళలు, యువతులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోట నీలిమ మండిపడ్డారు. మందుబాబులు పలు సందర్భాల్లో మహిళలతో విచక్షరహితంగా ప్రవర్తించారన్న ఆమె వెంటనే దుకాణాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యకు సత్వరమే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు కోట నీలిమ. సరే అప్పుడు ఇచ్చేసారు 2 years లీజ్ కి. మాకు ఇప్పుడు ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు కనుక మీరు ఇది కంటిన్యూ చేస్తే మేము ధర్నా చేయడానికి ఇక్కడ కూర్చోడానికి కూడా మీ లేడీస్ అంతా మేము రెడీగా ఉన్నాం. మాకు ప్రొటెక్షన్ కావాలి. మాకు ఏది ఫ్రీ బస్ అంటున్నారు గవర్నమెంట్. ఇన్ని లేడీస్ అవసరం కదా. కనీసం మేము ఎన్ని 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైట్ చేస్తున్నాము. Women have a problem, children have a problem, senior citizens because they can't walk. Actually, you know, our helpers also have a problem because their husbands have started drinking. రెసిడెన్స్ అండి పక్కన లేన్ లో మాకు ఇదే రోడ్ మెయిన్ ఎంట్రన్స్. మెట్రో ఇక్కడే పక్కనే ఉంది. మాకు ఫ్యామిలీస్ లో లేడీస్, గర్ల్స్ ఈ టైంలో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం రావడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడే పబ్లిక్ తాగుతారు, ఇక్కడే పక్కన పడిపోతారు. 4 years నుంచి నడుస్తుంది. మీరు వస్తారు, మేము వస్తాము, ఇది అలానే ఉంటుంది. ప్రభుత్వం మాకు తెలుసు దేని మీద నడుస్తుంది, ఆల్కహాల్ మీద నడుస్తుంది మాకు తెలుసు. మేమేం దీని విరుద్ధం లేము. ప్రతి ఇంట్లో అందరు తాగుతున్నారు. మేము అస్సలు దానికి ప్రాబ్లం లేదు. దీని వల్ల మాకు ప్రాబ్లం ఎక్కడ అంటే తాగి నాన్ సెన్స్ చేస్తున్నారు కదా, అక్కడే మా ఇష్యూ. మహిళలకి చాలా ప్రాబ్లం అవుతుంది. పేమెంట్ ఎన్నో ఏళ్లగా ఆక్యుపై చేసి పెట్టేసుకున్నారు వీళ్ళు. వైన్ షాప్ అంటే ఆ మొత్తం ఏరియాని డామినేట్ చేయడం కాదు కదా. ఈ స్థానికులకి ఇదే మెయిన్ రోడ్డు. లోపల పోవాలి అంటే, బయటికి రావాలి అంటే పిల్లల బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతాయి, చిన్న స్కూల్ పిల్లల బస్సులు. మరి ఇవన్నీ చూసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వెంటనే ఈ వైన్ షాప్ ఇక్కడ నుంచి తరలించాలి. ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఆఫీసర్స్ కూడా తెలుసు ఎవరికి అబ్జెక్షన్ లేదు, షిఫ్ట్ చేయొచ్చు అని. మరి ఏ ఒత్తిడిల కింద రాకుండా వాళ్ళు గట్టిగా పనిచేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న ఒపీనియన్ విని వెంటనే దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడే ఒక 200-300 మంది ఇప్పుడు అరగంటలో సైన్ చేసి ఇచ్చారు ఒక ఫామ్ రెజల్యూషన్ సేయింగ్ దట్ ఇక్కడ షిఫ్ట్ చేయాలని. కాకుండా గవర్నమెంట్ తో నేను కూడా మాట్లాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుందని నమ్మకం. టైం ఎక్స్టెన్షన్ చేసామండి. సరే అప్పుడు ఇచ్చేసారు 2 years లీజ్ కి. మాకు